ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బల్లికురవ సమీపంలో ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడ్డంతో 6 కార్మికులు మృతి చెందారు. ఉదయం 11 గంటల సమయంలో బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలోని అంచు కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో కింద పనిచేస్తున్న కార్మికులపై భారీ బండరాళ్లు పడ్డాయి. ప్రమాద సమయంలో క్వారీలో దాదాపు 16 మంది పనిచేస్తూ ఉండగా 6 అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికితీశాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా అధికారులు తెలిపారు. అయితే గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే క్వారీ నిర్వహణకు సంబంధించి అవసరమైన భద్రతా చర్యలను చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాత్రి భారీ వర్షం కురవడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. మృతులంతా ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. అయితే ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఇక్కడ ఒక చాలా సాడ్ సంఘటన జరిగింది. 9 వర్కర్స్ కింద పని చేసినప్పుడు నా వెనక మీరు చూడవచ్చు, ఒక రాక్, ఫాల్టీ రాక్ జారిపోయి కింద పడింది. దాంట్లో 2 చోట పడింది. ఒక చోట కింద ఒక 100 ఫీట్ పిట్లో టోటల్ 9 వర్కర్స్ పని చేస్తున్నారు. వారు అందరూ ఒడిశా నుండి. అది మార్నింగ్ అప్రాక్సిమేట్ 10:30-11 ఆ మధ్యలో జరిగింది. ఇమీడియట్గా మా నోటీస్కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. టోటల్ 4 ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక 5 మెంబర్స్ని మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. దాంట్లో 2 అక్కడ చనిపోయారు, 3 ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. తర్వాత ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయి పడిపోయింది, తర్వాత ఎలాంటి అది రెయిన్స్ వల్ల ఏమైనా అయిందా లేకపోతే వేరే రీజన్స్ ఏముంది, దానికి ఫారెన్సిక్ టీమ్స్ కూడా మేము ఇక్కడ పిలిచాము. నాతో మైనింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇంకా అది అంతా బయటికి వస్తుంది. దాంట్లో మన ఆనరబుల్ సీఎం చెప్పిన ప్రకారం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము ముందే ఈ రెస్క్యూ వర్క్ని ఫోకస్ చేసుకొని పని చేశాము. సో అది ఇప్పుడు కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు పోలీస్ వర్క్ కూడా టేకప్ చేస్తాం. బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో పోలీసులు, మైన్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అసలు బండరాళ్లు ఎలా కూలిపోయాయి, గ్రానైట్ కంపెనీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంది అనే అంశంపై లోతుగా విచారణ చేపట్టనున్నట్లుగా అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్నటువంటి బాపట్ల ఏడీ గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. పైన నుంచి ఇక్కడ అక్మాస్ జారిపడి ఒక 6 మెంబర్స్ ఒరిస్సాకు చెందినటువంటి వర్కర్స్ డెత్ అయినారని తెలిసింది. దానికి మన ఇప్పుడు డిడిఎంఎస్ అని, డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ అని హైదరాబాద్లో ఉంటారు, వారికి ఇన్ఫార్మ్ చేశాము. ఈ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. తదుపరి మనం మన డిపార్ట్మెంట్ పరంగా ఏం చర్య తీసుకోవాలనేది వాళ్ళతో డిస్కస్ చేస్తాం. అది చేస్తారు వాళ్ళు. మైన్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అని సపరేట్గా ఉంటుంది. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి దాన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు. ఎవరిది పొరపాటు, ఎక్కడ ఏం జరిగింది చూస్తారు. సేఫ్టీ మెజర్స్ చేయాల్సినది అది చూస్తారు. వాళ్ళు మన డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ అని ఉన్నారు, సపరేట్గా వింగ్ ఉంటుంది ఈ సేఫ్టీ మెజర్స్ చూసేయడానికి. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు.